అధికారం కోల్పోయాక వైసీపీకి కష్టాలు తప్పడం లేదు. మొదటి నుంచి జగన్కు అండగా నిలిచిన నేతలంతా ప్రస్తుతం తలోదారి చూసుకుంటున్నారు. ఇచ్చిన మాట తప్పారనో లేక రాజకీయ భవిష్యత్తు కోసమో తెలియదు కానీ పాన్ పార్టీని వీడేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో కీలక నేత నెలాఖరులోపు సైకిల్ ఎక్కుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పల్నాడు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత జగన్కు షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఫ్యాన్ పార్టీని వీడతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీకి రాజీనామా చేసి ఆయన సైకిల్పై సవారీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ నెలాఖరులోపు మర్రి రాజశేఖర్ ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. మర్రి రాజశేఖర్ కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చిలుకలూరుపేట ఇన్ఛార్జ్గా విడుదల రజనీని నియమించిన నాటి నుంచి ఆయన అసహనంలో ఉన్నట్లు, తనకు చెప్పకుండానే ఆమెను ఇన్ఛార్జ్గా నియమించారని అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. పార్టీలో చేరినప్పటి నుంచి తన నేతకు అడుగడుగున అవమానాలు, అన్యాయం జరిగిందని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు. తమ నేత పార్టీ విధేయుడుగా ఉండి శ్రమిస్తుంటే అదిగో పదవి ఇదిగో పదవి అంటూ జగన్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చారనేది మర్రి అనుచరుల మాటగా తెలుస్తోంది. వైసీపీ కోసం ఎన్నో కష్టాలు పడినా మొదటి నుంచి సరైన గుర్తింపు లేదని వారంతా మండిపడుతున్నారట. గత ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టారని, గతంలోనూ మంత్రి పదవి ఇస్తామని ప్రకటించిన జగన్ ఆ మాట నిలుపుకోలేదని ఆయన వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొంతకాలంగా మర్రి రాజశేఖర్ వ్యవహార శైలి చూస్తుంటే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు నిజమేననే వాదన వినిపిస్తుంది. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు అన్ని తానే వ్యవహరించిన నేత కొన్ని రోజులుగా సైలెంట్ కావడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న వాదనకు మరింత బలం చేకూరింది. మరి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేస్తారా, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా అనే అంశం ఉత్కంఠంగా మారింది. త్వరలోనే దీనిపైన క్లారిటీ వస్తుందని మర్రి వర్గీయులు చెబుతున్నారు. పదవులు ఉన్న నేతలను తీసుకోమని టీడీపీ చెబుతున్న నేపథ్యంలో మర్రి రాజశేఖర్ జాయినింగ్ పై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను పార్టీలోకి తీసుకొని మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే టాక్ నడుస్తుంది. సంక్రాంతిలోపు సీఎం చంద్రబాబును రాజశేఖర్ కలుస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. గత ఎన్నికల ముందే రాజశేఖర్ పార్టీ తీరుపై ప్రశ్నించారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రోడ్లు అంశంపై ప్రజలకు అసంతృప్తి ఉందంటూ ఆయన గతంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తర్వాత కాలంలో ఈ వ్యాఖ్యలను అటు పార్టీ కానీ ఇటు రాజశేఖర్ కానీ స్పందించలేదు.